మీరు ఎప్పుడూ ఒకరికి బలమవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలమవ్వటానికి ప్రయత్నించండి. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించినవాడు లేడు. కుక్కతోక వంకరను కూడా సరిచెయ్యవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచెయ్యలేము. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. ఎవరికి మీ వాల్యూ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకండి. ఎవరు మీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకండి. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాతమట్టలు రాలిపోతుంటాయి. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతుంటాయి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. ప్రేమ లేని చోట ప్రేమని ఎంత వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమని ఎంత దాచాలనుకున్నా దాగదు. నీకు ఏముందని ఎగిసెగిసి పడుతున్నావో, నీవు దేన్ని చూసుకొని మురుస్తున్నావో అది నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. దూరమైనప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఒక సమస్యని సమస్యగా చూసినంతకాలం సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తుంది. బంధానికి, బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బుంటేనే విలువ. చూస్తూ ఉండండి. ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు తగిన గుణపాఠం జీవితమిస్తుంది. వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తారు. ఇదే నేటి సొసైటీ తీరు. ఒక పనిలో నీవు ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ పని నీకు ఇష్టమైనదై ఉండాలి. నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో నీవు తలదూర్చకూడదు. నీకు ఇష్టమైన వాళ్ళని ఎప్పటికీ నీ పక్కనే ఉండేలా చేసుకో. ఏ పరిస్థితి ఎదురైనా నీకు ఇష్టమైన వారిని నువ్వు ఎప్పటికీ వదులుకోకు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత. ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి. ఎత్తిచూపే వేళ్లుంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోర్లుంటాయి. భయపడితే నీవు నీ గమ్యం చేరలేవు. వెంటరాని బంధాల కోసం వెక్కి వెక్కి ఏడవడం కంటే ఒంటరితనాన్ని ఓపికతో భరించడమే మంచిది. ఎందుకంటే ఒంటరితనాన్ని నీవు వదిలే వరకు అది నిన్ను వదిలి ఎక్కడికి పోదు. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు. అంతేకాని చెడు చెయ్యాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ. మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. నీకు ఎంత ధనం ఉన్నా ఆకలిస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని. ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు చేసే ప్రతి పనిని మూర్ఖంగా సమర్థించడం తప్పు. నీ తోటి వాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. ఏ మనిషికైనా నేను అనే అహం ఉండకూడదు. నేను నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు నీ రూపంతో పనిలేదు.